తెలంగాణ సచివాలయంలో మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2014కి ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రొబిటెడ్ లిస్టుకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ఆస్తుల లిస్టు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్నది. ఈ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుతో ఈ ప్రక్షాళన చేసిన కొత్త ధరణి యాప్లోకి దాన్ని సూపర్ ఇంపోజ్ చేసి టోటల్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, అదే రకంగా ఫారెస్ట్ భూములు కానివ్వండి, ఇతరత్ర చాలా సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అప్పుడు మీ ముందుంచి ఆనాడు ఈ ధరణి అనే ఒక ముసుగులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్ల సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. ఈ కొత్త యాక్ట్తో, ఈ కొత్త ధరణి యాప్ వదిలొచ్చే కొత్త యాప్తో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్నకారు పేద రైతులకి తప్పకుండా ఈ చట్టం, ఈ ధరణి కొత్త యాప్ ప్రజలకి ఉపయోగపడుతుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలకి మన చిన్నతనం నుంచో చూసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఒక రెవెన్యూ వ్యక్తి ఒక్కళ్ళో ఇద్దరో ఆ గ్రామ రెవెన్యూ సైజును బట్టి ఉండేవాళ్ళు. ఏదైతే ఈ వ్యవస్థని డిమాలిష్ చేసే ముందు, ఈ రెవెన్యూ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసే ముందు అప్పుడు విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించిన వారు సుమారు ఒక 25,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. వాళ్ళలో ఎవరో, ఆ ఉద్యోగస్తుల్లో ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో ఆనాటి దొరవారి మాట వినలేదని రాత్రికి రాత్రే ఆ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థలో రీప్లేస్మెంట్ కూడా ఏమీ చేయలే. వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్కి నెట్టేయండి పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి, నేనేం చేసినా అడిగేవాడు ఉండడు, నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఇందాక చెప్పినట్టు గౌరవ ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు కానీ, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు కానీ, మేమందరం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఏ విఆర్ఓలు అడగటం కాదు, ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి లోపే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు